సార్ ఈ రోజుల్లో చూసుకుంటే వయసుతో సంబంధం లేకుండా చాలామంది గుండె దడ ప్రాబ్లమ్ తోటి సఫర్ అవుతున్నారు. అసలు ఏ కారణాల వల్ల ఈ గుండె దడ అనేది వస్తుంది? మొదట అండి ఈ గుండె దడ రావడము మనం ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు చెప్పడం మాత్రమే చూస్తాం. కానీ వాళ్ళ లైఫ్ స్టైల్‌లో ఫుడ్ సరిగ్గా తీసుకుంటున్నారా? రెస్ట్ తీసుకుంటున్నారా? లేదంటే ఇంకేదన్నా ఎమోషనల్‌గా, సైకలాజికల్‌గా ప్రాబ్లమ్ ఉందా అనేది మనము నోటీస్ చేయాలి. మన దగ్గరకొచ్చిన క్లయింట్ ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల వచ్చిందనేది నోటీస్ చేయరు. సఫిషియెంట్ ఎనర్జీ లేక లేదా డైట్ సరిగా లేక లేకపోతే ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నారా అనేది కూడా మనకి పూర్తి వివరాలు తెలియాలండి. ఎందుకంటే ఒక్కొక్క హెల్త్ ప్రాబ్లము ఒక్కొక్క ఇమ్యూనిటీ లేదా ఫిజికల్ ప్రాబ్లమ్ను బట్టి కూడా కొన్ని వచ్చే అవకాశం ఉంది ఇంకా మెడికేషన్స్ ద్వారాగా. సో అవి కూడా మనం బ్రీఫ్గా తెలుసుకున్న తర్వాతనే ఆ గుండె దడ ఎందుకు వస్తుంది అనేది మనం ట్రీట్మెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. సో అయితే ఏంటంటే ప్రజెంట్ గుండె దడ రావడానికి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా హిమోగ్లోబిన్ హెచ్పి పర్సంటేజ్ తగ్గిన వాళ్ళలో ఉంది. అట్లానే నిద్ర లేకపోవడం వల్ల కానివ్వండి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ గుండె దడ వచ్చే అవకాశం ఉండింది. సార్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే అంటే మరీ 15 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ లోపు వాళ్ళకి కూడా చాలా మందికి కంప్లైంట్స్తో బాధపడుతున్నారు. అంటే అది ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు మనం. ఈ ఎంగేజ్లో కూడా గుండె దడ రావడానికి ముఖ్యంగా ఏం కారణం ఉంటుంది? అంటే లైఫ్ స్టైలే పక్కన పెడితే, ఫుడ్ ఇంటేక్ అనేది పక్కన పెడితే ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. లేడీస్లో వచ్చాయంటే మీరు టీనేజ్ చెప్పారు. టీనేజ్లో మ్యాక్సిమం పీరియడిక్ ఇష్యూ ఉన్న వాళ్ళలో వచ్చే అవకాశం ఉంది. ఇంకా హెచ్బి తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఫ్లక్చువేట్ అయ్యే అవకాశం ఉండింది. అట్లానే వాళ్ళకి సఫిషియెంట్గా చాలామంది ఇప్పుడు మీరు టీనేజ్ వాళ్ళు చూసుకుంటే మ్యాక్సిమం స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. ఎక్కువ ఫిజికల్ వర్క్ ఉండి లేదంటే ఎండకి ఎక్స్పోజ్ అవుతూ విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉన్న ఆహారం తీసుకున్న వాళ్ళల్లో సఫిషియెంట్గా ఈ విటమిన్ డి అనేది ఉండడం వలన బ్లడ్ ప్యూరిఫికేషన్ అవడం కానీ, ఇంకా బ్లడ్ అనేది ఎక్కువగా పోవడం వల్ల లైక్ హెవీ బ్లీడింగ్ అయ్యే వాళ్ళలో, ఇంకా పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళల్లో ఈ గుండె దడ కూడా వచ్చే అవకాశం ఉండిందండి. అట్లానే చాలామంది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ టీనేజ్ వయసు వాళ్ళలో ఎక్కువ స్పైసీస్ తినడానికి ఇష్టపడుతున్నారు తప్ప మనకి బ్లడ్ పట్టాలంటే, హెచ్పి బాగుండాలంటే, బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే మంచి ఆకుకూరలు తీసుకోవాలి, లైక్ ఫ్రూట్స్ తీసుకోవాలన్న ఆలోచన అనేది రావట్లేదు. చాలామంది పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లలు ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి ఎక్కువ బయట ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఫ్రై ఐటమ్స్ వీటిని ఎక్కువ ఇష్టంగా పెడుతున్నారు తప్ప అంటే టీనేజ్ అడవులు ఎస్పెషల్లీ వాళ్ళకి ఆ బోన్ మ్యారో స్ట్రెంత్ అయితే ఫ్యూచర్లో స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా, బ్లడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రాకుండా హెల్తీగా ఉండొచ్చు. సో ఈ పేరెంట్స్ కూడా ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఓకే, అదే మరి మెన్ అయితే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి సార్? మెన్కి కూడా సేమ్ అండి. అయితే ప్రతి ఒక్కళ్ళు మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి. లైక్ ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్, జింక్, మినరల్స్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా ఎండు కొబ్బరి, పల్లీలు, ఇంకా లైట్గా ఆర్గానిక్ బెల్లంతో వేసిన లడ్డు తీసుకున్నట్లయితే కనుక ఈ బ్లడ్ తాలూకా ప్రాబ్లము, బోన్ తాలూకా ప్రాబ్లము, ఇంకా మజిల్ స్ట్రెంత్ అయ్యేదానికి ఇలాంటివి పెరిగే అవకాశం ఉంది. ఎస్పెషల్లీ మెన్ పాయింట్ ఆఫ్ వ్యూ విషయం ఏంటంటే కామన్గా చూస్తూ ఉంటాము ఈ టీనేజ్ వయసులో కొంచెం ఆలోచనస్, హార్మోన్స్ చేంజ్ అయ్యే క్రమంలో కొంచెం ఎక్కువ మొబైల్, బాత్రూమ్ తీసుకుని వెళ్ళి ఇబ్బంది పడే వాళ్ళలో కూడా ఎస్పెషల్లీ హార్ట్ పాలిపిటేషన్ కానివ్వండి, గుండె దడ వచ్చే అవకాశం కూడా ఉండింది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానీ, లేదా కొంతమందికి హెమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల కానీ, లేదా ఆక్సిజన్ లెవెల్ ఫ్లక్చువేట్ అవ్వడం వల్ల కానీ కూడా ఇట్లాంటి సమస్యలు ఏమైనా వస్తాయంటారా? తప్పకుండా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న టీనేజ్ పిల్లల్లో కాలేజీల్లో చాలా వరకు ఏసీలు ఉండడం, ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఏసీలో ఉండి చదువుకోవడము, ఎండ తెలియదు మా బాబుకి, లేదంటే ఎండకు తట్టుకోలేడు అన్నంతగా సుకుమారంగా పెంచుతున్నారు. విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల, ఇక న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల కూడా లంగ్ యొక్క కెపాసిటీ తగ్గిపోతుందండి. దాని నుంచి కూడా బ్రీతింగ్ ప్రాబ్లం రావడము, సైనస్, మైగ్రేన్, డస్ట్ అలర్జీ ఇలాంటివి క్రమేపీ కాలక్రమేణా ఈ ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి నెమోనియా వచ్చే అవకాశం కూడా ఉండింది. ఇంకొకటి చూసుకుంటే చాలా స్ట్రెస్ఫుల్ లైఫ్ ఉంది సార్ ప్రతి ఒక్కరికి, బికాస్ ఆఫ్ డైలీ రొటీన్ వర్క్. ఇలాంటి టైంలో గుండె దడ నుంచి కాపాడుకోవడానికి ఏవైనా ఇంట్లో మనం చేసుకోగలిగే న్యాచురల్ హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా? వీటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ అనే దానికంటే కూడా ఒక 3 రకాలుగా విభజించుకోవచ్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీలో ఆక్సిజన్ సఫిషియెంట్గా ఉండాలంటే ఏం చేయాలి, బ్లడ్ ప్రాపర్గా ఉండాలంటే ఏం చేయాలి,
ఇంకా స్ట్రెస్ లెవెల్స్ లేకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మనం చూసుకుంటే తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల వరకు బ్రహ్మ ముహూర్తం అండి. ఆ టైంలో గనక లేచి మెడిటేషన్ లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కనుక, అంటే ఒక ఫార్ములా ఉంటుంది, డీప్ బ్రీత్ తీసుకొని స్లోగా రిలీజ్ చేయడం, అలాగా బ్రీత్ తీసుకునేటప్పుడు అండ్ రిలీజ్ చేసేటప్పుడు ఎంత టైం హోల్డ్ చేయగలుగుతున్నాం అనేది కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ చేయగలిగితే కనుక ఒకటి సర్క్యులేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా బ్రీతింగ్ తాలూకా ఆక్సిజన్ సఫిషియెంట్గా పెరిగేదానికి అవకాశం ఉంది. అట్లానే ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకునే ఈ కిడ్నీ తాలూకా, బోన్ తాలూకా, బ్లడ్ నెరిష్ అవ్వడానికి తీసుకునే లీఫీ వెజిటబుల్స్ తాలూకా కూడా మనం కరెక్ట్ డైట్ ఫాలో అయినట్లయితే ఈ గుండె దడ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం సేఫ్గా రావచ్చు. అట్లానే స్ట్రెస్ అని చెప్పారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు స్ట్రెస్ ఎందుకు ఫీల్ అవ్వాలి? ఆ వర్క్ అంటే జాబ్ని ఇష్టపడి చేస్తే ఆ స్ట్రెస్ అనేది రాదు. లేదు, స్ట్రెస్సే వస్తుంది. మేనేజర్ కానీ లేకపోతే మన పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వర్క్ ప్రెజర్ అవ్వచ్చు. ఎక్కువ ప్రెజర్కి గురైతే ఏమవుతుందంటే స్మాల్ ఇంటెస్టైన్లో ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాతనే చాలా ఇష్యూస్ మనకి బయట చూసుకునే సిమ్టమ్స్ అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంది. లైక్ మనము ఇంతకుముందు చేసిన ఎపిసోడ్లో సిఫో అనే ఎపిసోడ్స్లో లైట్గా చెప్పున్నాము. అయితే ఈ స్ట్రెస్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఇలాగ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండింది. వాటి నుంచి మనం అవాయిడ్ చేసుకోవాలి అంటే మంచి ఫుడ్, మంచి రెస్ట్ తీసుకోవాలి, అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసుకోవాలి. ఇట్లానే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మినిమం ఒక 45 minutes to 1 hour అనేది ఉండాలండి. అలా ఉన్న వాళ్ళకి ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కొంతవరకు వీళ్ళు సేఫ్గా ఉండొచ్చు. ఓకే సార్, మరి గుండె దడ ప్రాబ్లం సీరియస్గా అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మెయిన్ అండి, మనకి గుండె దడ అని అనేదానికంటే ముందు స్ట్రెస్ అని మోట్ చెప్పుకున్నాము. ఆ స్ట్రెస్ని ఎలా రిలీజ్ చేసుకోవాలనేది ఒకటి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారాగా లేదా ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారాగా మంచి సఫిషియెంట్ ఫుడ్ తీసుకోవడం వల్ల అనేది ఒక ప్రాసెస్ అండి. ఇలా గుండె దడ ఎక్కువ అవుతున్న వాళ్ళల్లో అండి, లైక్ స్మాల్ ఇంటెస్టైన్లో వచ్చే ప్రాబ్లము, రెగ్యులర్గా మనకి వింటున్న ప్రాబ్లము ఐబిఎస్, ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ లాంటి లక్షణాలతో పాటు లైక్ హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ షివరింగ్, అంటే ఆ ఫియర్ లక్షణాలు ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయండి. అట్లానే నర్వస్ తాలూకా వీక్నెస్ రావడము, తర్వాత ఫ్యూచర్లో మ్యారేజ్ అయిన తర్వాత వచ్చే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దు అంటే ఫీమేల్ తాలూకా, ఫీమేల్కి అయితే గైనిక్ ఇష్యూస్, మేల్కి అయితే ఫెర్టిలిటీ తాలూకా ఎర్లీ ఎజాకులేషన్ లాంటి ప్రాబ్లమ్స్, లిబిడో లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ముందుగానే నాడీ అనాలిసిస్ చేయించుకున్న వాళ్ళ దగ్గర కానీ లేదంటే ల్యాబ్ టెస్టులు చేయించుకున్న తర్వాత కానీ ఏది డెఫిషియన్సీ ఉంది, ఐరన్, జింకా, లేకపోతే హిమోగ్లోబిన్ తగ్గిందా, ఏం తగ్గిందని మనం ల్యాబ్ టెస్ట్ ద్వారా చేయించుకున్నట్లయితే సఫిషియెంట్గా ఎక్కడైతే తగ్గిందో ఎనర్జీ దాన్ని బ్యాలెన్స్ చేసుకుని డైట్ తీసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. గుండె దడ తాలూకా లక్షణాలు కనుక ఎక్కువగా అవుతున్నట్లయితేనండి ఫ్యూచర్లో వాళ్ళకి హార్ట్ తాలూకా, బ్లడ్ తాలూకా ప్రాబ్లమ్స్, సిమ్టమ్స్ అనేవి బయటకు వచ్చే అవకాశం ఉండింది. లైక్ స్కిన్ ర్యాషెస్ కానివ్వండి, లేకపోతే బ్లడ్ తక్కువ ఉండడం వల్ల ఎనీమిక్ అయిపోయి బాగా లీన్ అయిపోవడం కానివ్వండి, అప్పుడప్పుడు వర్టిగో లాంటి హెడ్ఏక్ రావడం కానివ్వండి, లేదంటే బాడీకి నీరు పట్టే అవకాశం ఉండింది. ఇలాంటి కండిషన్స్ ఏంటంటే బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళలో లేదంటే హార్ట్ పాల్పిటేషన్ ఉన్న వాళ్ళలో, గుండె దడ లాంటి సిమ్టమ్స్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో చూస్తున్నామండి. ఇవే గనక కంటిన్యూస్గా వాళ్ళు అబ్జర్వ్ చేయకుండా ప్రాబ్లం ఇలానే ఉంటే గనక ఖచ్చితంగా రిస్క్లో పడే అవకాశం అయితే ఉండింది. అందుకని ఏంటంటే టీనేజ్ వాళ్ళు కానీ యంగేజ్ వాళ్ళు కానీ బ్లడ్ తగ్గుతుంది లేదంటే ఇలా హార్ట్ పాల్పిటేషన్ ఉంది అన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ని కానీ లేకపోతే ఆక్యుపంచరిస్ట్ని కానీ ఇలాగ ఎలక్ట్రోపతి డాక్టర్ని కానీ కన్సల్ట్ అయినట్లయితే కనుక వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడవచ్చు. స్టే హెల్దీ.